ఉచితంగా ఫ్రిడ్జ్, పురుషులకు ఫ్రీ బస్. చెన్నై, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లోని మహిళా పెద్దలకు ఉచితంగా ఫ్రీజందిస్తామని హామీ ఇచ్చింది. మహిళల మాదిరిగానే పురుషులకు కూడా ఉచిత బస్సు పథకాన్ని తీసుకొస్తామని ప్రకటించింది. 25,000 రూపాయలు రాయితీతో 5 లక్షల మంది మహిళా ఉద్యోగులకు ద్విచక్ర వాహనాలు అందిస్తామని తెలిపింది. బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యారుణాలను మాఫీ చేస్తామని చెప్పింది. ఉచితంగా ఫ్రిడ్జ్, పురుషులకు ఫ్రీ బస్. చెన్నై, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లోని మహిళా పెద్దలకు ఉచితంగా ఫ్రీజందిస్తామని హామీ ఇచ్చింది. మహిళల మాదిరిగానే పురుషులకు కూడా ఉచిత బస్సు పథకాన్ని తీసుకొస్తామని ప్రకటించింది. 25,000 రూపాయలు రాయితీతో 5 లక్షల మంది మహిళా ఉద్యోగులకు ద్విచక్ర వాహనాలు అందిస్తామని తెలిపింది. బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యారుణాలను మాఫీ చేస్తామని చెప్పింది.